మనకు మన మేనేజర్ ఒక రిక్రూట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే ఈరోజు ఆఫీస్లో ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు, ఎంతమంది లీవ్లో ఉన్నారో చెప్పండి, దానికి కావాల్సిన ఒక రిపోర్ట్ తయారు చేసి నాకు పంపండి అని ఒక రిక్రూట్మెంట్ అడిగాడు. దాన్ని ఏ విధంగా చేయాలో మనం ఈరోజు తెలుసుకుందాం. దానికోసం నేను ఇందులో ఒక ఎగ్జాంపుల్ డాటా అంటే ఇందులో ఉన్నాయి, ఎంప్లాయ్ ఐడి ఉంది, ప్లస్ నేమ్స్ ఉన్నాయి, తర్వాత స్టేటస్ ఉంది, అంటే వారు ప్రజెంట్ అయ్యారా లేకపోతే ఆబ్సెంట్ అయ్యారా లేకపోతే లీవ్లో ఉన్నారా అని మార్క్ చేయబడి ఉంది. అంటే ప్రజెంట్కి అయితే మనము గ్రీన్ కలర్లో తీసుకున్నాము, లీవ్ అయితే ఎల్లో కలర్ తీసుకున్నాము, ఆప్షన్ అయితే రెడ్ కలర్లో మనం మార్క్ చేసి పెట్టి ఉంది. దానికోసం నేను ఇక్కడ ఒక చిన్న రిక్వైర్మెంట్ అంటే మేనేజర్ రిక్వైర్మెంట్కి కావాల్సిన డాటాను ఇక్కడ తయారు చేసి పెట్టాను. ఈ విధంగా ఇది చూడండి. ఇందులో ఏముందంటే స్టేటస్ అంటే ఎవరు ఎంతమంది ప్రజెంట్ అయ్యారు, ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు, ఎంతమంది లీవ్లో ఉన్నారు అనేది స్టేటస్ కోసమని అంటే ఒక చిన్న బాక్స్ తయారు చేసి పెట్టాను. చూడండి అందులో డాటా ఏముందో. దానికోసం ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే మేనేజర్ అడిగాడు, ఏమడిగాడు, ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు, ఆబ్సెంట్ ఎంతమంది ఉన్నారు, లీవ్లో ఎంతమంది ఉన్నారు అన్నాడు. కాబట్టి దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే దానికోసం నేను ఒక కౌంటిఫ్ అనే ఫార్ములా యూజ్ చేస్తున్నాను. ఈక్వల్ టు కౌంటిఫ్ ఓపెన్ బ్రేసెస్, డాటా ఎక్కడ ఉందో ఆ కాలంను సెలెక్ట్ చేసుకోండి. సి కాలంలో ఉంది కాబట్టి ఆ డాటా సెలెక్ట్ చేసుకోండి, కామా ఓపెన్ బ్రేసెస్. మనం అక్కడ మనకేం కావాలి, ప్రజెంట్ కావాలి కాబట్టి మనం ఏమి ఇచ్చాము, పి అని ఇచ్చాము వర్డ్, కాబట్టి దాన్ని పి అని పెట్టుకుని క్లోజ్ బ్రాకెట్స్ ఎంటర్ కొడుతున్నాను. చూసారా, ఇప్పుడు అందులో డాటా అంటే ఎంతమంది ప్రజెంట్ అయ్యారు మనకు డాటా వచ్చేసింది. చూడండి ఇక్కడ పక్కన చూస్తే మనము ప్రజెంట్ ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టుకోండి, ఈజీగా వస్తుంది. అదేవిధంగా ఆప్షన్ ఎంతమంది ఉన్నారు, ఈక్వల్ టు కౌంటిఫ్ ఓపెన్ బ్రేసెస్. ఏమి ఇచ్చాము ఇప్పుడు, ఏమిటి ఆప్షన్కి ఏమి ఇచ్చాము, ఏ అని ఇచ్చాము కాబట్టి దానికి ఏం ఓపెన్ బ్రేసెస్ ఏ అని పెట్టుకుంటాం, క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. వచ్చేసింది, ఆప్షన్ డాటా కూడా వచ్చేసింది. అదేవిధంగా లీవ్ ఈక్వల్ టు కౌంటిఫ్ ఓపెన్ బ్రాకెట్స్ సెలెక్ట్ డాటా కాలం ఓపెన్ బ్రాకెట్. ఏం పెట్టాము ఇప్పుడు, లీవ్కి ఎల్ అని పెట్టాము, ఎల్. క్లోజ్ చేస్తున్నాను, ఎంటర్. చూసారా, ఈ విధంగా మనకు ఏంటంటే ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు, ఆప్షన్ ఎంతమంది వచ్చారు, లీవ్లో ఎంతమంది ఉన్నారు, ఈ విధంగా తెలిసిపోతుంది మనకి. ఇలా కాకుండా మనము అక్కడ అంటే మనం ఇచ్చే వర్డ్ని చేంజ్ చేసినా కానీ, అంటే ఏంటంటే ఏ కాకుండా బి కానీ చేంజ్ చేసినా కానీ ఇక్కడ డిఫాల్ట్ ఇక్కడ చేంజ్ అయిపోతుంది, అంటే మన డాటా కూడా డిఫాల్ట్ చేంజ్ అయిపోతుంది. ఆ విధంగా కూడా మనం చెప్పచ్చు, అంటే చెప్పడానికి కానీ ఈ విధంగా మనం మేనేజర్ వచ్చిన రిక్వైర్మెంట్కు ఈ విధంగా రిపోర్ట్ తయారు చేసి ఇవ్వాలి. దానికోసం నేను ఏం చేశానంటే అంటే నీట్గా ఉండాలి కదా, క్లియర్గా ఉండడం కోసమని నేను దాన్ని బోల్డ్లో పెట్టేసి క్లియర్గా డాటా క్లియర్గా చేసి ఇస్తున్నాను. ఇది రియల్ ఆఫీస్ ఎక్సెల్ స్కిల్స్. మీరు ఎక్సెల్ నేర్చుకుంటే మేనేజర్ అడిగే క్వశ్చన్స్కి కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయొచ్చు. ఇలాంటి ఆఫీస్లో యూజ్ అయ్యే ఎక్సెల్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.